హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నక్షీర్ కిచెన్. లివర్ ఫ్రై అండి. చికెన్ లివర్ ఫ్రై ఈరోజు సింపుల్ వేలో చాలా టేస్టీగా, ఎక్కువ మసాలాలు లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మెథడ్లో మటన్ లివర్ కానీ చికెన్ లివర్ కానీ ఈ స్టైల్లో చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా అయితే నేను 1/2 kg వరకు చికెన్ లివర్ అయితే తీసుకున్నానండి. ఈ విధంగా పీసెస్ అయితే కట్ చేసేసుకొని శుభ్రంగా కడిగేసి ఒక బౌల్లో వేసుకున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మసాలా అంతా బాగా పట్టే విధంగా మనము దీన్ని కలిపేసి ఒక 45 నిమిషాల పాటు మ్యారినేట్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయాలండి. చాలా సింపుల్ వేలో చాలా టేస్టీగా ఉండే విధంగా చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే స్టవ్ మీద కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఒక పెద్ద సైజు ఆనియన్ని ముక్కల్లాగా కట్ చేసేసి ఇందులో వేస్తున్నానండి. ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలను కూడా ఇందులో వేసేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న లివర్ని కూడా ఇందులో వేసేసి మనము హై ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు దీన్ని కలుపుతూ ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని అయితే ఉడికించుకోవాలండి. ఈ రెసిపీ చాలా త్వరగా అయిపోతుందండి. మధ్య మధ్యలో మనము దీన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీరు చూడగలరు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే మనం దీన్ని బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. చాలా త్వరగానే ఉడికిపోతుంది. ఇది మొత్తం ఉడకడానికి 15 మినిట్స్ అయితే నాకు పట్టింది. ఈ విధంగా లాస్ట్ ఫైనల్గా అయితే ఇది తందూరి మసాలా అండి. చికెన్ తందూరి మసాలా అంటారు కదా, అది లేకపోతే చికెన్ మసాలా కూడా వేయచ్చు. అది కూడా సేమ్ టేస్ట్తోనే వస్తుంది. వేసేసినాక అలాగే కలుపుతూ బాగా దగ్గర పడేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే లివర్ ఫ్రై అయితే రెడీ అండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.